హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. ఈరోజు నాకు చాలా ఇష్టమైన మా నానమ్మ చేసే చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. ఈ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ చికెన్ మ్యారినేట్ చేయాల్సిన అవసరమే లేకుండా పావు గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనా అనిపిస్తుంది, కానీ సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. ప్యాన్ వేడి చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చికెన్లోంచి వాటర్ వచ్చి ఇంకిపోతున్నప్పుడు కలర్ చూసారా, చికెన్ మారిపోయింది. ఇలా కలర్ మారిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అంటే చాలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు. 3 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అంత బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయి కలర్ మారిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో 1 నిమిషం వేగే వరకు కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం పొడి, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ సరి చూసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్యాన్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. 7 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పైన ప్లేట్ పెట్టి వాటర్ పోయడం వల్ల లోపల వచ్చిన ఆవిరితోనే చికెన్ ఉడుకుతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2 to 3 టైమ్స్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముందే చెప్పాను కదా, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందని. అంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి సరిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే. చూసారా మా నానమ్మ స్టైల్ చికెన్ ఫ్రై ఎంత బాగుందో. చాలా సింపుల్గా అయిపోయింది కదా. చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్టైల్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా కల్తీ లేని ప్యూర్ వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.